హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ అటు భారత్కు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఎలన్ మాస్క్ ఏదైతే తన టెస్లా కంపెనీ ఉందో తను తయారు చేసే ఒక కంపెనీ భారత్లో పెట్టబోతున్నాడంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వినిపిస్తున్న న్యూస్. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎలన్ మాస్క్ ఎటువంటి కంపెనీని కూడా టెస్లా కంపెనీని కూడా భారత్లో పెట్టబోవడం లేదు, ఆయన అనాసక్తిగా ఉన్నారంటూ కేంద్ర పారిశ్రామిక మంత్రి కుమారస్వామి గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు దీన్ని పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎలన్ మాస్క్ ఎందుకు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు, దీని వెనుక ట్రంప్ ఏమన్నా ఉన్నారా, ట్రంపే కనుక ఉంటే ఇది భారత్కు పెద్ద దెబ్బ తీశాడు ట్రంప్ అంటూ కూడా వ్యాఖ్యానించడం చూస్తున్నాం. అంటే మొదటి నుంచి చూసుకుంటూ వస్తే అసలు ఏం జరిగింది అని చూస్తే, భారత్కు పాకిస్తాన్కు మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో అటు పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత్ కూడా పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో చాలా టెర్రరిస్ట్ క్యాంపుల పైన టెర్రరిస్టుల పైన అటాక్స్ చేసింది. 100కు పైగా టెర్రరిస్టులను కూడా హతమార్చడం మనం చూసాం. ట్రంప్ బయటకు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య కూడా నేను సీజ్ ఫైర్ అమలు చేశాను, ఇద్దరిని కూడా బెదిరించి ఇంకోసారి మీరు కాల్పులు జరుపుకుంటే అసలు మీతో ట్రేడే ఉండదని వార్నింగ్ ఇచ్చి మరి వీళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల విరమణకు నేను ఒప్పందం చేశాను అని చెప్పేసి బహిర్గతంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇండియాలో సంచలనం సృష్టించడం జరిగింది. దీని పట్ల అటు మోదీ గారి ప్రభుత్వం పైన కూడా విమర్శలు వచ్చాయి. అంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి, ట్రంప్ చెప్తే మనం వినడం ఏంటి అంటూ విమర్శలు రావడం చూసాం. దీనికి ఇండియా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గట్టి సమాధానం వచ్చింది. ఎటువంటి మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇది భారత్ తీసుకున్న నిర్ణయం, ఇక ఫ్యూచర్లో కూడా మూడో వ్యక్తి మధ్యవర్తిత్వమే ఉండదంటూ కూడా సమాధానం చెప్పింది. అంటే దీని పట్ల అటు ట్రంప్కు భారత్కు మధ్య దూరం పెరిగిపోయిందా, వీళ్ళ మధ్య ట్రంప్కు అటు మోదీ గారికి మధ్య వివాదం ఏమన్నా స్టార్ట్ అయిందా అన్న వేలో కూడా చర్చలు జరిగాయి. సో అటువంటి తరుణంలో దీనికి బలం చేకూర్చేలా ట్రంప్ వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉంది. అంటే భారత్లో కొన్ని కంపెనీలు వాళ్ళు ఏర్పాటు చేస్తామంటే ట్రంప్ ఆ కంపెనీలని బెదిరిస్తున్నాడని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు యాపిల్ కంపెనీ, సామ్సంగ్ కంపెనీలు కూడా ఇదే పద్ధతిలో వాటిని ఇండియాలో పెట్టుబడులు పెడతామంటే లేదు మీరు పెట్టకూడదని చెప్పేసి వాళ్ళని బెదిరించి వెనక్కి పంపించేసిన ఘటనలు అయితే చూసాం. సో అదే ధోరణిలో ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా భారత్లో టెస్లా కార్ల కంపెనీ తీయబోతున్నాడు అని చెప్పేసి ఎప్పటి నుంచో అయితే తెలిసింది. దానికి సంబంధించి పెట్టుబడులు కూడా పెట్టబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపైన ఇప్పుడు కేంద్ర పారిశ్రామిక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హెచ్డి కుమారస్వామి గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టెస్లా కంపెనీ ఇండియాలో తయారు చేసే ప్రణాళికలు లేవని, కేవలం దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయిస్తుందని చెప్పేసి ఆయన అయితే అనౌన్స్ చేశారు. అంటే ఇండియాలో టెస్లా కార్ల కంపెనీ తయారనేది ఉండదు, కేవలం షోరూమ్లు మాత్రమే ఏర్పాటు చేయబోతున్నారని అయితే స్పష్టమైతే చేశారు. అలాగే త్వరలో ఈ భారత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విధానం, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అంటారు, దీని కింద కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తామని కూడా తెలిపారు. సో ఆ విధంగా కేంద్ర పారిశ్రామిక మంత్రి ఎవరైతే హెచ్డి కుమారస్వామి గారు దీన్ని వెల్లడించారో దీనిపైన చాలా విస్తృత చర్చ జరుగుతుంది. అంటే ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీ భారత్లో నిజంగా ఉండబోవడం లేదా, ఎందుకు ఉండడం లేదు, దీని వెనకాల ట్రంప్ ఉన్నారా అని. అంటే ట్రంప్ ఉండడానికి గల కారణం కూడా, ట్రంప్ ఉన్నారని అనుమానం రావడానికి కూడా కారణం ఒకటి ఉంది. అదేంటంటే ఇండియాలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమ పెడతానన్నప్పుడు మాస్క్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గతంలో ట్రంప్ వ్యతిరేకించాడు. లేదు నువ్వు పెట్టకూడదని చెప్పేసి మాస్క్ కూడా చెప్పారు. సో అందుకే ఇప్పుడు కూడా ఈ కంపెనీ పెడతానంటే ట్రంపే మాస్క్ని వద్దన్నాడా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. కాకపోతే రీసెంట్ టైంలో అటు మాస్క్కి ట్రంప్కి కూడా వివాదాలు స్టార్ట్ అయిపోయినాయి, వీళ్ళిద్దరి మధ్య కూడా దూరం పెరిగింది. అలాంటప్పుడు ట్రంప్ చెప్తే మాస్క్ ఎందుకు వింటాడు అన్న కోణంలో కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే తెలుసు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎలన్ మాస్క్ దాన్ని బహిర్గతంగా కూడా పబ్లిక్గా కూడా వ్యతిరేకించిన సందర్భాలు మనం చూసాం. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం స్టార్ట్ అయింది. అది ఎప్పుడు అంటే ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టారు, ఇది మాస్క్కి నచ్చలేదు. సో ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీన్ని వ్యతిరేకిస్తూ చేశారు. సో అప్పుడు ట్రంప్కి మాస్క్కి మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయిపోయాయని అర్థమైపోయింది. దీనికి బలం చేకూర్చేలా ట్రంప్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా, అంటే డోజ్ అనే ఉంటుంది, దాని నుంచి ఆ పదవి నుంచి బయటకు వచ్చేసాడు, దానికి రిజైన్ చేసి. సో అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య వివాదాలు స్టార్ట్ అయ్యాయని. కానీ దీనికంటే ముందు ట్రంప్ ఎలన్ మాస్క్ మధ్య ఎటువంటి సఖ్యత ఉండేదో మనకు తెలిసిందే. ట్రంప్ ప్రెసిడెంట్ కావడంలో మాస్క్ కీలక పాత్ర పోషించాడు. అతనికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. $250 మిలియన్ల అంటే దాదాపు 2,000 కోట్ల వరకు ఫండ్స్ కూడా, ఎలక్షన్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్థాయిలో ట్రంప్కి ప్రెసిడెంట్ ఎన్నికల టైంలో మాస్క్ హెల్ప్ చేశాడు. సో ఆ మధ్య అంత సఖ్యత వీళ్ళ మధ్య ఉంది. అటు ట్రంప్ కూడా గెలవడం చూసాం. సో అటువంటి టైంలో
ఇప్పుడు మాస్క్ వ్యతిరేకంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం, ఈ విధంగా డోస్ అనే ఒక పదవి నుంచి కూడా రిజైన్ చేయడం, అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అర్థమైంది. సో, మరి గొడవలు స్టార్ట్ అయినప్పుడు ట్రంపు ఎప్పుడైతే ఈ టెస్లా కంపెనీతో పెట్టకూడదు ఇండియాలో అని చెప్పేసి మాస్క్‌ని అన్నాడో, మరి ఇప్పుడు అదే రీజనా? వీళ్ళిద్దరి మధ్య గొడవలున్నా కూడా మాస్క్ ఇటువంటి ట్రంప్ నిర్ణయానికే కట్టుబడ్డాడా అన్న వేలో కూడా చర్చ జరుగుతుంది. అసలు ట్రంప్ ఎందుకు ఇండియా పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని కూడా విమర్శలొస్తున్నాయి. అంటే యాపిల్ కంపెనీలని, సామ్‌సంగ్ కంపెనీలను ఈ పెట్టుబడులు పెడతామంటే వాళ్ళని బెదిరిస్తున్నారు. అసలు ఇండియాతో ట్రంప్‌కేంటి సంబంధం? అంటే ఇండియా డెవలప్‌మెంట్‌ని అడ్డుకునే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారా? దీని పట్ల మోదీ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న విమర్శలు కూడా ఇటువైపు నుంచి రావడం చూస్తున్నాం. అసలేం జరుగుతుంది? ట్రంప్ ఎందుకు ఇండియాని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు? ఇండియాలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఎందుకు బెదిరిస్తున్నారు? మరి ఎందుకు దీని పట్ల కేంద్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు? ఈ వ్యవహార శైలి గల కారణం ఏంటి అన్నది విస్తృత స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. సో, ఏదేమైనా ఒక క్లారిటీ అయితే దీని పట్ల రావాలని కూడా కోరుకుంటున్నారు. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడైతే మాస్క్ ఇండియాలో టెస్లా కంపెనీ ఉండబోవడం లేదన్నది ఒక న్యూసు. సో, కేవలం షోరూమ్‌లు మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే దిగుమతి చేసుకుంటారు. సో, దాని ద్వారానే విక్రయాలు కొనసాగుతాయి. ఎటువంటి తయారీ కంపెనీ అయితే పెట్టబోవడం లేదు అనైతే కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మరి దీని వెనకాల ట్రంప్ ఉన్నాడా? లేదా? అన్నది ఒక తెలియాల్సి ఉంది. ట్రంప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని పట్ల కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ట్రంప్ ఈ విధంగా ఇండియా పట్ల వ్యవహరిస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా చాలామంది క్వెషన్ అయితే చేస్తున్నారు. మరి తొందరలో దీని పట్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్.